కొడంగల్ నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో మొగులయ్య అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై బస్టాండ్ వైపు వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ లేకపోవడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తోపుడు బండిపై తరలించారు. సంతలో నిమ్మకాయలు విక్రయించేందుకు తెచ్చిన ఓ చిరు వ్యాపారికి చెందిన తోపుడు బండిని అతని అనుమతి లేకుండానే పోలీసులు మృతదేహాన్ని తరలించడం చూసి అక్కడున్న జనం అవాక్కయ్యారు. కొడంగల్ నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో మొగులయ్య అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై బస్టాండ్ వైపు వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ లేకపోవడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తోపుడు బండిపై తరలించారు. సంతలో నిమ్మకాయలు విక్రయించేందుకు తెచ్చిన ఓ చిరు వ్యాపారికి చెందిన తోపుడు బండిని అతని అనుమతి లేకుండానే పోలీసులు మృతదేహాన్ని తరలించడం చూసి అక్కడున్న జనం అవాక్కయ్యారు. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, రైట్, ఏదైతే కోస్గి పట్టణంలో జరిగిన యాక్సిడెంట్ అయితే పూర్తిగా ఒక చర్చనీయాంశంగా మారింది అనుకోవచ్చు. ఎందుకంటే వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలానికి చెందిన మొగులయ్య అనే వ్యక్తి అయితే కుటుంబంతో కలిసి కోస్గిలోని అత్తగారింట్లో పూర్తిగా వ్యవసాయం చేసుకుంటూ ఆయన జీవనం సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆదివారం పూర్తిగా కోస్గి ప్రాంతంలో మార్కెట్ అయితే జరుగుతుంది. మార్కెట్ ఆ బస్ స్టాండ్ వైపు ద్విచక్ర మార్కెట్ లో బస్ స్టాండ్ వైపు అయితే అతను ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఒక్కసారిగా టిప్పర్ ఢీకొట్టడం అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే మొగులయ్య ఉన్నారో టిప్పర్ టైర్ల కింద పడి ఒకసారిగా చిన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ ఘటన తర్వాత పోలీసులు తీసుకున్న చర్యలే ఇప్పుడు పూర్తిగా వివాదానికి దారితీస్తున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పటికీ వాహనం లేకపోవడంతో, ఏదైతే అంబులెన్స్ లేకపోవడంతో పోలీసులు అక్కడే ఉన్న ఓ చిరు వ్యాపారి తోపుడు బండిని అయితే అతని అనుమతి లేకుండా పూర్తిగా తీసుకోవడం జరిగింది. మృతదేహాన్ని ఆ తోపుడు బండిలో వేసుకుని 1/2 కిలోమీటర్ పైగా కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది. 1/2 కిలోమీటర్ పూర్తిగా ఈ మృతదేహాన్ని అంతా కూడా తోపుడు బండి పైనే తరలించడంతో అక్కడ చూసిన ప్రజలు ఒకసారిగా షాక్ అయ్యారని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడంతో ట్రోల్స్ అనేవి కూడా వస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి అంటూ కూడా చర్చ మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే మనం ఎస్ఐ బాలరాజ్ ను కూడా ప్రశ్నించగా తాను సెలవుల్లో ఉన్నానని చెప్పడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి పూర్తిగా ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి. ఓవైపు ప్రజాప్రతినిధుల సొంత నియోజకవర్గం, మరోవైపు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడానికి కూడా తగిన వనరులు లేవు, అందుబాటులో లేవు అంటూ కూడా స్థానిక ప్రజల్లో కొంత ఆగ్రహాన్ని అయితే చూడడం జరుగుతుంది అనుకోవచ్చు. సాగర్, మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, మరి అక్కడ ఎందుకు తగిన వనరులు ఎందుకు ఉండట్లేదు? అక్కడ ప్రజలు ఏమంటున్నారు అసలు? కనీసం అంటే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లడానికి అక్కడ అంబులెన్స్ కూడా సరైన సౌకర్యాలు లేవంటే ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ సామాన్యులు ఏమంటున్నారు? మొత్తానికైతే కూడా అంబులెన్స్ సహాయంతో మొదటగా యాక్సిడెంట్ అయిన అనంతరం మంజూరు 8 కు సమాచారం అందించిన నేపథ్యంలో అంబులెన్స్ కు సంబంధించి కూడా ప్రాబ్లం ఉన్నట్టుగా కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ప్రాబ్లం ఉన్న నేపథ్యంలో అంబులెన్స్ త్వరగా రాలేదు. అక్కడ ఉన్న పోలీసులంతా కూడా ఇది గమనించి పూర్తిగా అతను చివరి పరిస్థితిలో ఉన్నట్టుగా కూడా వాళ్ళు గమనించినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే బ్రతికించాలనే ఉద్దేశంతోనే తోపుడు బండిపై నెట్టికెళ్లామంటూ కూడా అక్కడ ఉన్న పోలీసులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే కూడా తోపుడు బండిపై వెళ్తున్న క్రమంలోనే పూర్తిగా అతను మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. దాని తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత పూర్తిగా మృతదేహానికి సంబంధించి కూడా పంచనామా నిర్వహించి దాని తర్వాత పోస్ట్ మార్టం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయినా కూడా అక్కడ ఉన్న ప్రజలంతా కూడా సీఎం సొంత కాన్స్టిట్యున్సీ ఏదైతే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రాంతం అంతా కోస్గి కూడా కొడంగల్ నియోజకవర్గానికి వస్తుంది. సీఎం సొంత కాన్స్టిట్యున్సీలోనే ఈ పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైన పరిస్థితి ఉందో మనం అంచనా వేయొచ్చు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ పోలీసుల తప్పిదం వల్లనే ఇదంతా జరిగిందంటూ కూడా అక్కడ ఉన్న మరికొంతమంది చెప్పుకొస్తున్న పరిస్థితి. ఎందుకంటే అంబులెన్స్ మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం ఉండేది, కానీ వీళ్ళు హుటాహుటిన తీసుకెళ్లాలనే నేపథ్యంలో ఆ మార్కెట్ జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా ఆదివారం అక్కడ
మార్కెట్ జరుగుతుంది. మార్కెట్ జరిగే ప్రాంతం అంతా కూడా రద్దీగా ఉంటుంది. అంబులెన్స్ రావడానికి కూడా చాలా టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ తోపుడు బండిపై తీసుకెళ్తే త్వరగా అతను బతికే అవకాశం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు తీసుకెళ్లారు అని పోలీసులు చెప్పుకొస్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారిగా విమర్శల వెల్లువ అయితే వెల్లువెత్తుతూనే ఉంది. ఎందుకంటే సీఎం సొంత నియోజకవర్గంలోనే వనరుల కొరత ఏర్పడితే మిగతా కాన్స్టిట్యున్సీలో మీ తెలంగాణ వ్యాప్తంగా కూడా పరిస్థితి ఏంటంటూ కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.